నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ చాలా చాలా విశేషవంతమైనటువంటి పౌర్ణిమ. ఎందుకు అనంటే ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సో ఈ చైత్ర పౌర్ణిమ విశిష్టతను ఒకసారి మీ ద్వారా. ఈ హనుమత్ జయంతి ఉత్తర భారతదేశం అంటే ముందు చైత్ర పౌర్ణమి కూడా విశేషం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు మనకి పెరీనల్ రివర్స్ అని ఉంటాయి. అంటే గురువు ఒక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తాయి. అంటే ఇప్పుడు పెన్నా నది ఉంది అనుకోండి, పెన్నా నది జీవనది కాదంటాం. అంటే దానికి పుష్కరం ఉండదు. గంగా నది, గోదావరి వీటన్నీ ఉంటాయి కదా. ఈ జీవనది పెరీనల్ రివర్స్ జీవనదులు అంటారు. ఈ జీవనదులకి మాత్రమే పుష్కరం అనేది ఉంటుంది. ఈ పుష్కరాలు ఉన్నదాన్ని జీవనదులు అంటారు. ఆ రోజు గనక ప్రధానంగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు మనం కనుక జీవనదుల సన్నిధిలో అంటే ఉన్నవాళ్ళు లేకపోతే వెళ్ళగలిగిన వాళ్ళు, దాని గురించి సెంటిమెంటల్గా పెట్టుకునేది పుష్కరాలకి అంటే వెళ్ళాల్సిన పని కాదు. మీకు అందుబాటులో గనక దగ్గరలో గనక జీవనది ఉంటే ఆ రోజు ప్రాతకాలంలో వెళ్ళి నదీ స్నానం చేసి దాన ధర్మాలు మీరేమన్నా సరే దానం చేయదలుచుకున్నప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటే మన ఇంట్లో జపం చేసుకున్న దానికంటే కూడా దేవాలయంలో చేస్తే 10 రెట్లు ఫలితం వస్తుంది. పుణ్యక్షేత్రంలో చేస్తే 100 రెట్లు వస్తుంది. నదీ తీరంలో చేస్తే 1000 రెట్లు వస్తుంది. ఇలా ఏదైతే చెప్తారో అది పర్టికులర్గా కొన్ని పర్వదినాలలో కనుక ఆ నదీ స్నానం చేసి నదీ పరివాహక ప్రాంతంలో అంటే ఆ ఒడ్డునే అక్కడ స్నానం చేయగానే అక్కడే కూర్చొని అక్కడే బ్రాహ్మణుని పిలిచి మనం దానం ఏదన్నా చేస్తే గనక అత్యంత పుణ్యం వస్తుంది అని చైత్రశుద్ధ పౌర్ణమికి ఒక విశేషం ఉంది. అద్భుతం. అలాగే ఇప్పుడు మీకు ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతి అన్నారు కదా, అది యాక్చువల్గా ఏంటంటే హనుమత్ విజయోత్సవం అని. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే మనకి వైశాఖే మాసాన్యాం దశన్యాం అంటే ఏంటంటే మందవాసరి అంటే శనివారం పూట వైశాఖ మాసంలో బహుళ దశమి అని చెప్తారు కదా. అప్పుడు హనుమత్ జయంతి వస్తుంది. దక్షిణ భారతదేశంలో చేసుకుంటాం. అక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే హనుమత్ జయంతికి మనకి ఇప్పుడు గనక మనకి ఉగాది నుంచి మనకి నవరాత్రులు ఎలా చేసుకుంటారో అలాగే మీకు దసరాకి ఎలా చేసుకుంటారో ఈ మండల దీక్ష అని కొంతమందికి ఉంటుంది. ఇక్కడ కూడా చేస్తుంటారు 41 రోజుల పాటు. మనకేంటంటే ఈయన అక్కడ హనుమాన్ చాలీసా రాసినటువంటి ఆయన అక్కడ ఉత్తర భారతదేశంలోనే తులసీదాసు ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి దుర్గమ్మ గుడికి 40 రోజులు ఎలా చేస్తారో, కేరళలో అయ్యప్పకి ఎలా చేస్తారో, ఉత్తర భారతదేశంలో ఏంటంటే తులసీదాసు యొక్క ఆనవాయితీలో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మండల దీక్ష అనేది తీసుకుంటారు 40 రోజులు. ఈ 40 రోజులు హనుమత్ జయంతికి ముగింపు చేసి పూర్ణాహుతి చేసేటువంటి దీక్ష తీసుకునేటువంటి విజయోత్సవం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు తీసుకుంటారు. అంటే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హనుమత్ దీక్ష తీసుకుని ఆ రోజు నుంచి మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తారు విజయోత్సవంగా చేసి అక్కడ నుంచి 40 రోజుల పాటు నిష్టగా మనకి భవానీ దీక్షలు ఎలా ఉంటాయో అయ్యప్ప దీక్షలు ఎలాగా ఉంటాయో ఆయన కూడా ఏంటంటే భూసేనం కానీ ఇవన్నీ ఏకభుక్తం కానీ హనుమత్ ఉపాసన చేస్తూ నిరంతరము చివరి రోజు హనుమత్ జయంతి రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుని ఆ రోజు అప్పుడు పూర్ణాహుతి చేసి అంటే మనకేదో శాస్త్రంలో ఉంది ఏంటి, మనం ఎంతైతే జపం చేస్తామో అందులో 10వ వంతు తర్పణం వదలాలి, అందులో 10వ వంతు హోమం చేయాలి, అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనం పెట్టాలి. అంటే ఈ సమారాధన మొత్తం 40 రోజులు చేయటానికి అంకురారోపణ చేసి మనం ప్రారంభించేటువంటి సమయం హనుమత్ దీక్షకి ప్రధానంగా ప్రారంభించేటువంటి విజయోత్సవం చేసుకునే సమయం చైత్ర శుద్ధ పౌర్ణమి. చైత్ర పౌర్ణమి అందుకనే చైత్ర పౌర్ణమికి హనుమత్ దీక్షను స్వీకరించడానికి ప్రధానమైనటువంటి ముహూర్త కాలం. బ్యూటిఫుల్. అయితే మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మొదలై 41 రోజులు పూర్తయ్యేసరికి వైశాఖ బహుళ పక్ష దశమి అనేది వస్తుంది. సరిపోయిందిగా లెక్క. అద్భుతం. అయితే హనుమత్ ఆరాధన కూడా విశేషవంతమైన ఫలితం ఇస్తుంది. అయితే ఇందాక మీరు అన్నట్టుగా
108 సార్లు హనుమాన్ చాలీసా చేయటం అంటే అది లాస్ట్ డేనే చేయాల్సి ఉంటుంది. అసలు ఎట్లా కొన్ని 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 కష్టాలు అసలు తీరవండి. అవును. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలి వెళ్ళవు. ఉమ్, వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఉమ్. రామచంద్రమూర్తి కష్టాన్ని ఆ ఎంతో కొంత తీర్చింది హనుమాన్. ఎంతో కొంత ఏమిటి చాలా వరకు తీర్చింది తీర్చింది హనుమానే హనుమంతుడే. కదా. అంతే. రాముడికే సహాయపడ్డాడంటే మానవ మాత్రలో మనకి సహాయపడడా? భవిష్యత్ బ్రహ్మ ఖచ్చితంగా అవును. సహాయపడతారు. అవును. మరి ఈ 108 సార్లు హనుమాన్ చాలీసా విశేషం గురించి ఒకసారి చెప్పండి. అదేంటంటే ప్రధానంగా అమ్మ అంటే ఈ సంఖ్య అనేది ఎప్పుడు కూడా పూర్ణాహుతి చేసేటప్పుడు ఎండింగ్ లో పర్టికులర్ గా ఇంత చెయ్యాలి అని ఒక సంఖ్య చెప్పి అంటే లిమిటేషన్ అనేది ఉండాలి. వీళ్ళు 40 రోజుల దీక్షలో ఆర్తిలో ఉంటారు. ఈ ఆర్తిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రోజు హోమం చేయాలి, తర్పణం వదలాలి, వచ్చిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంత తాదాత్మ్యంగా వెళ్ళిపోతూ ఉంటే అది అన్లిమిటెడ్ అవుతుంది. సూర్యాస్తమయం దాటి కూడా వెళ్ళిపోతుంది. Hmm. అందుకని ఏంటంటే మనం సూర్యోదయం నుంచి పూర్వం నుంచి ప్రారంభించి 108 సార్లు చేసేసి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఆ సంఖ్యతో క్లోజ్ చేయండి అని చెప్పారు. అంటే మీకేంటి 108 హైయెస్ట్ అని మీరు అనుకుంటున్నారు. అందులో శాస్త్రోక్తంగా ఉన్నది ఏంటంటే ఈ 40 రోజులు అన్లిమిటెడ్ గా చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు ఏ స్థితిలో అంటే 24 అవర్స్ అంటారు చూసారా, అంటే 24 అవర్స్లో ఎప్పుడు గుర్తొచ్చినా సరే నిరంతరం హనుమత్ జపంలోనే హనుమత్ ధ్యానంలోనే హనుమంతుడిలోనే లీనమవుతూ చేసుకుంటాడు. దానికి సంఖ్య లెక్క పెట్టుకోరు. ఎందుకంటే అప్పుడు ఈయనే ఉంటాడు, ఈయన హనుమంతుడు వీళ్ళిద్దరే ఉంటారు, స్వామివారు తనే ఉంటారు కాబట్టి జీవాత్మ పరమాత్మ వీళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు ఏంటి ఆడియన్స్ వచ్చి ఉంటారు. అంటే మనకి అతిథులను పిలిచి వాళ్ళకి బ్రాహ్మణ భోజనం పెడదామని ముగింపు కోసం పెట్టుకుంటాం కాబట్టి ఒక సంఖ్య చెబితే అంటే మీరు లౌకికంగా కూడా చెప్పాలంటే అక్కడ హోమానికి ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ, తర్పణానికి ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ, బ్రాహ్మణ భోజనానికి సమారాధనకి సాయంత్రం ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక టైం లిమిట్ అని ఈయన ఇంటికి ఆకుపూజ స్టార్ట్ చేస్తామని, ఈయన ఇంటికి వస్తారని, ఇంటికి అవుతుందని ఒక టైం లిమిటేషన్ అనేది ఉండాలి. అందుకని చెప్పేసి ప్రధానంగా ఈ సంఖ్య అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే నాకు తెలిసి నేను కూడా 45 చెప్పాను. అదే చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి విషయం ఏంటంటే మనకి ఏదైనా ధర్మబద్ధమైన కోరిక పెట్టుకుని మనకి ఎప్పటి నుంచో నివారణ కావట్లేదు, చాలా నాకు అవసరమైంది స్వామి, నీకు తప్పనిసరిగా ఈ కోరిక నువ్వు నెరవేర్చాలి. ప్రధానంగా కూడా కొన్ని ధర్మబద్ధంగా కొన్ని కోరికలు ఉండిపోతాయి. అంటే మనకి కొన్ని తీరవు అసలు. కర్మ సిద్ధాంతంలో మనం చేసుకున్నటువంటి పాత కర్మల వల్ల ఏంటంటే అది ధర్మబద్ధమైన కోరికే, కావాల్సిందే, మనకి రావాల్సిందే. కానీ ఎందుకంటే ఏదో అమ్మాయి పెళ్లి కావాలి, లేకపోతే అబ్బాయికి ఉద్యోగం రావాలి, అవి ధర్మబద్ధమైనవి. కానీ ఏంటంటే కొన్ని ఈ కర్మానుసారంగా ఏంటంటే అవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. అలా ఎవరైతే కనుక పోస్ట్పోన్మెంట్ అవుతూ ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకే చెప్పాను, నన్ను పెళ్లి వాళ్ళకి చెప్పాను. అయితే ఏంటంటే ఎవరో చేసి వాళ్ళు జపం చేసేసి నీకు తీసుకొచ్చి తీర్థం వేయటం అది ఏ ఫలితం లేదమ్మా. ప్రధానంగా ఏంటంటే ఎవరైతే పెళ్లి కావాలనుకుంటున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎవరైతే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాడో ఆ అబ్బాయి హనుమత్ జయంతి రోజు ప్రాతకాలమే స్నానం చేసి ఆయనకి ఆంజనేయ స్వామికి అర్చన చేసుకుని సూర్యోదయానికి పూర్వమే ఇది స్టార్ట్ చేసి 108 సార్లు మళ్ళీ అక్కడి నుంచి లేవటం, వేరే ప్రాపంచిక కార్యక్రమం పాల్గొనడం, మళ్ళీ వాకిట్లోకి ఎవరో వస్తే మాట్లాడటం, ఫోన్ మాట్లాడటం కాకుండా కంటిన్యూగా 108 సార్లు ద్రవాహారం మాత్రమే తీసుకుని ప్రతిసారి హస్తో ప్రక్షాళయ పునరాచమ్య అని చెప్పి ఆచమనం తీసుకుని 108 సార్లు కాదు, ఎప్పుడైతే మధ్యలో మనం ఏదైనా మన నీరసంగా ఉంది ఒక ద్రవాహారం తినకూడదు, ఏదైనా పాలు తాగుతాము లేదా మంచినీళ్ళు తాగుతాం, తాగినప్పుడు ఎంగిలి పడుతుంది ఎవరు ఎంగిలి పడినప్పుడు మళ్ళీ ఆచమనం చేసి ఆ కంటిన్యూ ఆ సంఖ్య వేసుకుని అక్కడి నుంచి చెయ్యాలి 108 సార్లు. ఖచ్చితంగా కోరిక తీరుతుంది, ఖచ్చితంగా అల్టిమేట్ గా తీరుతుంది. ఇందులో మటుకు మొహమాటం లేదు, నేను ప్రాక్టికల్ గా చూశాను. అంతా 4.5 అవర్స్ లో అయిపోతుంది. అంతే మనకి మీ మాక్సిమం ఏంటంటే 5 minutes అమ్మా, 5 minutes పడుతుంది అంతే, అంతకు మించి పట్టదు. అంటే ఏంటంటే గంటకి ఎన్ని 5 minutes ఉన్నాయి, మనకి 12 ఉన్నాయి, 5 minutes ఉన్నాయి. అవును, అలా వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే 4.5 గంటల్లో మనం స్పీడ్ వచ్చేస్తుంది, మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. మనం సూర్యోదయ పూర్వం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి అప్పటికి అయిపోతుంది. తర్వాత ఏంటంటే మీకు ఈ కోరిక నెరవేరుతుంది,
ఈ 40 రోజులు చేసిన వాళ్ళకి ఏంటంటే తర్వాత ఆకుపూజ అయిపోతుంది, తర్వాత హోమం అయిపోతుంది, తర్పణం అయిపోతుంది, బ్రాహ్మణ సమారాధన అయిపోతుంది సాయంత్రం. అయ్యో మరి రామచంద్రమూర్తిని సీతమ్మని కలిపింది ఎవరు? కలిపినట్టు. అందుకని ఏంటంటే ఇది చాలా మందికి ఆశ్చర్యకరమైన శక్తి ఉంది, ఆయన పక్కన సువర్చలాదేవి ఉంది, శక్తి, స్త్రీ శక్తి ఉంది ఖచ్చితంగా. రైట్, అద్భుతం అండి, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. చాలా